హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సెకండ్ ఇన్నింగ్స్‌లో గెలవడం అనేది అంత సాధ్యమైన పని కాదు. అయితే ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో స్టార్ట్ చేసి విజయాన్ని సొంతం చేసుకునే వాళ్ళు దాంట్లో చాలా తక్కువ మంది ఉంటారు. అయితే ఇప్పుడు రాహుల్ టైసన్ ఇప్పుడు అది కొట్టేసాడా? అన్నదే ఇప్పుడు విషయం. నేటి జనరేషన్‌లో పాత జనరేషన్‌తో పోలిస్తే ఇప్పుడు జనరేషన్‌లో కాస్త ఫాస్ట్‌గానే ఉంది. ఏ బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ లేకుండా విజయాన్ని అందుకుంటున్నారు కొంతమంది హీరోలు. దానికి ఎగ్జాంపుల్‌గా నిలిచారు 'నాని', 'విజయ్ దేవరకొండ'. వీరిద్దరూ సక్సెస్ అనేది ఎంత తొందరగా అందుకున్నారో అందరికీ తెలిసిందే. జీరో బ్యాక్‌గ్రౌండ్ తోటి ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ వీళ్ళు చాలామంది యువతరం స్టార్స్‌కి ఆదర్శం అనే అనుకోవచ్చు. ఆ తర్వాత అలానే 'సుహాస్' కానీ, ఇంకా 'నవీన్ పొలిశెట్టి' కానీ ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా అలానే 'కార్తికేయ' వీళ్ళు ఇద్దరితోటి పోలిస్తే వీళ్ళందరూ కూడా వచ్చిన తర్వాతనే విజయాన్ని అందుకున్నారు. నేటి తరం మొత్తం యువతలకు సక్సెస్ అనుకోవచ్చు అనే విధంగా ఈ తరాన్ని ఈ ఇండస్ట్రీలో మార్చేశారనమాట. అయితే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ దొరకడం చాలా కష్టం. దాంట్లో విజయాన్ని సాధించడం అనేది మరింత కష్టమనే చెప్పుకోవాలి. రాహుల్ టైసన్ ఈయన గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇంకా 'శేఖర్ కమల హ్యాపీ డేస్‌లో' నటించిన వారిలో పరిచయమైన వారిలో కూడా మనకి 'నిఖిల్', 'వరుణ్ సందేశ్‌తో' పాటుగా రాహుల్ టైసన్ కూడా పరిచయమయ్యాడు. అయితే అప్పట్లో ఆయన యాక్టింగ్‌కి చాలా మందిని ఫిదా చేసిన సంగతి తెలిసిందే. ఇంకా ఆయన యాక్టింగ్‌కి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అదే ఆయన మరోసారి సెకండ్ ఇన్నింగ్స్‌ని అయితే ఎంచుకున్నాడనమాట. ఇంకా 'హ్యాపీ డేస్' తర్వాత 2, 3 సినిమాలు తీశాడు. కానీ దాంట్లో విజయాన్నయితే సాధించలేకపోయాడు. ఆ తర్వాత కనిపించలేదు. ఇంకా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాడని అందరూ మర్చిపోయారు. కానీ ఆ తర్వాత మరి నేనింకా ఇండస్ట్రీ‌లో ఉన్నాను అంటూ ఇప్పుడు మొన్న మొన్న మనకి రిలీజ్ అయిన 'భజే వాయువేగంలో' కార్తికేయకి అన్నగా నటించి తన నటనతో మెప్పించాడు. ఒకటేసారి స్క్రీన్ పైన రాహుల్ టైసన్‌ని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఇంకా ఆయన నటనకు మంచి గుర్తింపే దక్కింది. ఇదే ఫామ్‌లో దూసుకుపోతే మాత్రం మరొకసారి హ్యాట్రిక్ కొట్టినట్టే అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి. విజయాన్నయితే అందుకుంటున్నాడు. ఇంకా దాన్ని కాపాడుకోవడం అనేది ఆయన చేతుల్లోనే ఉంది. అదే గాకుండా ఇప్పుడు మనకి 'యూవీ క్రియేషన్' బ్యానర్స్‌లో ఇంకో సినిమా హీరోగా తీయబోతున్నాడని వినిపిస్తుంది. ఇందులో మనకి ఒక మంచి బ్యాక్ డ్రాప్ తోటే అందరికీ కనిపించబోతున్నాడంట. ట్రావెల్ బ్యాక్ డ్రాప్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తుంది. ఇంకా 2 కూడా మంచి బ్యానర్సే కాబట్టి ఈయనకి విజయం మాత్రం కన్ఫర్మ్ అనేదే చెప్పుకోవచ్చు. అయితే టైసన్ గానే అందరికీ తెలుసు. రాహుల్‌గా కొంతమందికే తెలుసు. ఇంకా ఈ రాహుల్ టైసన్‌కి మాత్రం విజయాన్ని వరిస్తే సెకండ్ ఇన్నింగ్స్‌లో టాప్ పొజిషన్‌లో ఉంటాడనుకోవచ్చు. ఇంకా బేస్డ్ ఆన్ లక్ అన్నట్టు ఈయన లక్కు ముందుంది ఎలా ఉంటుందో చూడాలి మరి. మీరు ఇంతకుముందు 'హ్యాపీ డేస్' చూసారు గదా! అందులో టైసన్ యాక్టింగు, ఇప్పుడు మొన్న వచ్చిన దాంట్లో యాక్టింగు ఎలా అనిపిచ్చిందో అది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ కనిపిస్తది. దాన్ని కూడా నొక్కేయండి.